హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. సో నేనైతే దీన్ని న్యూ ఇయర్కి చేశాను. సో అప్పటి నుంచి అప్లోడ్ చేద్దామంటే కుదరలేదు కొన్ని కారణాల వల్ల. సో నేనైతే ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తాను. సో ప్రాసెస్లోకి వస్తే నేనైతే పావు కేజీ చికెన్ని తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ పీసెస్ ఉండేలాగా తీసుకోండి. సో ముందుగా ఉప్పు, పసుపు, కొంచెం కారం, దాంతోపాటు ధనియాల జీలకర్ర పొడి, సో తర్వాత బిర్యానీ పులావ్ మసాలా, సో చికెన్ మసాలా రెండు ఒక్కొక్క స్పూన్స్ అయితే నేను వేస్తున్నాను. సో మసాలా కొంచెం టేస్ట్ ఉండాలి కదా, సో అందుకు. సో ఒక చిన్న కప్పుడు ఫుల్ కర్డ్ని వేసుకోవాలి. సో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా అన్ని పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను హాఫ్ లెమన్ అయితే వేస్తున్నాను, లెమన్ జ్యూస్. సో అది కూడా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోనే నేనైతే 2 పచ్చిమిర్చి, తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు మ్యారినేషన్ పెట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఆయిల్, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొంచెం పులావ్ మసాలా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను రైస్ని మొత్తం మిక్స్ చేసి పెట్టేశాను. సో ఒక పక్కన రైస్ ఉడుకుతుండగా మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. సో ముందుగా పెద్ద కడాయి పెట్టుకోవాలి. సో బిర్యానీకి ఏది సఫిషియంట్ ఉంటుందో అది. సో ముందుగా ఆయిల్, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, సో తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాము, సో అందుకు. సో తర్వాత కొంచెం గుప్పుడు కొత్తిమీర, సో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనకు కొంచెం చికెన్ కుక్ అవ్వాలి. సో అప్పటి వరకు మనము దాన్ని కొంచెం జాగ్రత్తగా ఫ్రై చూసారు కదా నూనె ఎలా పైకి తేలిందో. సో అలాగ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అయితే వాటర్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాస్ అన్నీ వేసేసాం కాబట్టి కింద అడుగంటుతుంది. సో అలాగే చికెన్ కూడా కుక్ అవ్వాలి కదా. చూడండి మొత్తం కుక్ అయ్యాక ఆయిల్ పైకి తేలింది. ఆల్రెడీ మనకి రైస్ హాఫ్ ఉడికిపోయింది, 90% ఉడికిపోయింది. లేయర్స్ కింద వేసుకోవాలి. మంచిగా ఆ రైస్ అంతా పరుచుకోవాలి. మొత్తం అంతా పరుచుకున్న తర్వాత చూసారు కదా ఎలాగైతే వేసానో. సో నిండుగా వచ్చేదాకా పరుచుకొని ఇప్పుడైతే నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ వాడకూడదు కదండి, హెల్త్కి మంచిది కాదు కదా అని అనొచ్చు. అంటే గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి, మనం ఎప్పుడన్నా ఒకేసారి కదా వాడుకునేది. సో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, సో ఇంకొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే ఒక ప్యాన్ పెట్టి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి, సో ఈ బిర్యానీని దాని మీద పెట్టి క్లోజ్ చేసి లైక్ ఎయిర్ బయటికి వెళ్ళకుండా పైన ఏమైనా వెయిట్ పెడతాను. సో కాసేపు హై ఫ్లేమ్లో, కాసేపు లో ఫ్లేమ్లో పెట్టాలి. సో చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, పొడి పొడిగా వచ్చింది. సో పీస్ అయితే మాత్రం చాలా జ్యూసీగా మెత్తగా ఫ్రై అయ్యింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నిజంగా చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్, లెమన్, కొంచెం చికెన్ కర్రీ వేసుకొని ఎంచక్కా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. సో మీకు నచ్చినట్లయితే నా చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. సో కామెంట్ చేసి ఎలాగొచ్చిందో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.